ప్రతి కార్యకర్తలు పడుతున్న కష్టం, ఎవరి మీదైతే కేసులు పెడుతున్నారో మీరే ఒక పుస్తకం రాసుకోండి. 2029 వచ్చిన తర్వాత దాన్ని అమలు పరుస్తానని మాత్రం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. ఈరోజు చాలా మంది చెప్తా ఉన్నారు, మేము రెడ్ బుక్ రాస్తున్నామని. జగన్మోహన్ రెడ్డి గారు 2029 తర్వాత మీ అందరి ఆశీస్సులతో, భగవంతుని ఆశీస్సులో తప్పకుండా ఏదైతే ఈ రోజు ప్రజలు కోరుకుంటున్నారో జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే మాకు సంక్షేమం వచ్చేది. ఈ రోజు పేద ప్రజలు బలహీన వర్గాలందరూ కూడా మాకు ఏ ఇబ్బంది లేకుండా మాకు అన్ని జరుగుతా ఉన్నాయి, ఈ రోజు మేము ఇబ్బందులు పడతా ఉన్నామని చెప్తున్నారు. వాళ్ళందరి ఆశీస్సులతో 2029 వచ్చిన తర్వాత మీరు రాసింది రెడ్ బుక్ అయితే రాయబోయేది బ్లడ్ బుక్ అని మాత్రం వాళ్ళందరికీ కాబట్టి పడ్డవాడంతా చెడ్డవాడు కాదు. ఈ రోజు ప్రతి ఒక్కరికి కూడా చెప్తా ఉన్నా, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా చరిత్ర చూసుకుంటే ఎన్ని సంవత్సరాల అధికారంలో ఉన్నా కన్నా ఎలా బతికేమన్న వాడినే చరిత్ర గుర్తు పెట్టుకుంటుంది తప్ప 40-50 సంవత్సరాలు నేను రాజ్యం వెళ్ళాను, నేను రాజును అనే వాళ్ళ చరిత్ర గుర్తు పెట్టుకోవాలా. చరిత్ర గుర్తు పెట్టుకుంది వీరుడిని, వీర మరణం పొందిన వాడిని, ఎలా బతికేమన్న వాడిని మాత్రమే. అది జగన్మోహన్ రెడ్డి లాగా బతకాలి. ఈరోజు ఒకటి అడుగుతా ఉన్నా, మేం గెలిచామని ఈ రోజు కూడా చెప్తున్నా. వీరుడు లాగా ఒక్కడే గుండెని ఛాతిని ముందుకు వచ్చి ఒక్కడే పోరాడిన జగన్మోహన్ రెడ్డి కట్టగట్టుకొని వచ్చి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద యుద్ధం చేసుకుని వీరుడే చెప్పుకుంటున్నారు. ఎస్, మీరు ఈవీఎం ద్వారా గెలిచారు, దొంగ హామీల ద్వారా ఇచ్చారు, ఎస్ గెలిచారు, దానికి కాదన్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గుర్తు పెట్టుకోవాల్సింది, మనం కూడా 4 సార్లు ఓడిపోయి ఉన్నాం. మనమే ఎప్పుడు కూడా 100% ట్రాక్ రికార్డ్, ఎప్పుడు కూడా పొత్తులతోనూ మోసాలతోనూ గెలిచావు. కానీ జగన్మోహన్ రెడ్డి ఓటమి కూడా వీరుడిలాగా ఓడిపోయాడు, కానీ మోసం చేసి మాత్రం కాదు అని మాత్రం తెలియజేస్తా ఉన్నాం. అది ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి. ఈ రోజు మన చరిత్ర మహాభారతం ఎంత చూసినా కూడా వీరుడిగా అభిమన్యుడు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఎంతమంది వచ్చినా కూడా వీరమరణం పొందాడు కాబట్టి. కానీ ఎన్నో సంవత్సరాలు రాజులుగా ఉన్న చాలా మందిని పట్టించుకోవాలి. కాబట్టి ఈ రోజు ఒకటే చెప్తా ఉన్నా, కోవూరు నియోజకవర్గంలో ఈ రోజు ఇంతెత్తున జగనన్న రాష్ట్రంలో అడుగు బయటకు పెడితే వేలాది మంది, లక్షల మంది ఈ రోజు జగన్మోహన్ రెడ్డి కోసం బయటకు వస్తున్నారు అంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద గుండెల మీద ఉన్న ప్రేమ, మా నాయకుడు ఉన్నాడు అని మాత్రం ఈ రోజు ఆ ఒక నమ్మకం తప్పకుండా 2029లో మళ్ళీ కూడా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాని ఎగరవేస్తామని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి అందరూ కూడా, ముఖ్యంగా మన నెల్లూరు జిల్లా తప్పకుండా ఇలా జగన్ చెప్పాడన్నా, నువ్వు వచ్చింది మంచి ప్రాంతం కాదు. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.